ఫ్రెండ్స్, ఈ మనిషి సముద్రంలో కత్తి విసురుతాడు. అప్పుడే ఒక సొరచేప దానిలో చిక్కుకుంటుంది. అప్పుడు దాన్ని పైకి లాగుతాడు. అందరూ కలిసి ఆ సాయంత్రం ఆ సొరచేపని పట్టుకుంటారు. కత్తితో దాని శరీరంపై గాయాలు చేస్తారు. సొరచేప కడుపులో జీర్ణం కాకుండా మిగిలిన చిన్న చేపలని తీసి తినేస్తారు. మిగిలిన మాంసాన్ని సాక్స్ లో నింపి దాచుకుంటారు. రక్తం వాసనతో చుట్టుపక్కల చాలా సొరచేపలు ఆకర్షితమయ్యాయి. రాత్రివేళ ఆ మనిషి ముఖం కడుక్కుంటుండగా ఒక సొరచేప అతని చేతిని కొరుకుతుంది. అతను తుపాకీతో భయపెట్టి దాన్ని తరిమేస్తాడు. మరుసటి రోజు ఉదయం అతను ముందుకి తుపాకీతో కాలుస్తుంటాడు. ఒక సీగల్ కి తగులుతుంది. అది అగ్నిలోకి దూకి కింద పడుతుంది. అతను ఆ సీగల్ని పట్టుకుని సిద్ధం చేసి తిరిగి వస్తాడు. ఒక సొరచేప అతన్ని వెనక్కి తరుముతూ వస్తుంది. చివరి క్షణంలో అతను దూకి లైఫ్ బోట్ పైకి ఎక్కుతుంటాడు. చాలా రోజుల నీళ్లు తాగలేదు. అతను సముద్రపు నీళ్లు తీసుకుని తాగడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అతని స్నేహితులు అడ్డుకుంటుంటారు. ఎందుకంటే ఉప్పు నీరు తాగితే పరిస్థితి మరింత దిగజారుతుంది. అప్పుడు ఆ మనిషి ఒక షూ తీసుకుని కత్తితో దానిపై పొరను కోసి 2 చిన్న తాడులు తయారు చేస్తాడు. అందరూ ఒకే దిశలో నడవడం మొదలు పెట్టారు. ఒక నెల గడిచిపోతుంది. వాళ్ళ శరీరాలు ఎండలో కాలిపోయాయి. చివరికి వాళ్ళు ఉప్పు నీరు తాగడం మొదలు పెట్టారు. అకస్మాత్తుగా అతనికి దూరంగా భూమి కనిపిస్తుంటుంది. కానీ ఎవరికీ శక్తి మిగల్లేదు. అదృష్టవశాత్తు సముద్రం వాళ్ళని తీరానికి చేర్చుతాయి. అలా వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు.